హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. కూల్గా గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఫ్రెష్గా కడిగి ఉంచిన గ్రీన్ గ్రేప్స్ని 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి గ్రీన్ గ్రేప్స్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసేసుకోండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. హాఫ్లో మరి హాఫ్ అట్లా వేసేసుకోండి. నిమ్మరసాన్ని కొద్దిగా వేసేసుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. చిటికెడు సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా జాలితో ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన జ్యూస్ని పిల్లలు ఈజీగా తాగేస్తారు. మనకి గ్రేప్స్కి పొట్టు అనేది ఉంటుంది కదా, ఇలా బరకగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం అంతా జ్యూస్ని బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, 2 నిమిషాల్లో మన గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి కూల్గా తయారు చేసుకొని. ఇప్పుడు మనం ఈ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని సర్వ్ చేసేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసేసుకోండి. నేను ఒక 3 యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ని వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న జ్యూస్ని వేసేసుకోండి. చూడండి, కూల్గా గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా బాబు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు చూడండి. Please subscribe.